వేలాది మంది భక్తులు రాత్రి నుంచే బారులు తీరి స్వామివారి సన్నిధిలోకి వస్తున్నారు. తెలంగాణలో భద్రాద్రిలో తర్వాత అత్యంత వైభవంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఈరోజు వేల రాజన్న ఆలయ పరిసరాల్లో ప్రతి ఏటా జరుగుతూ ఉంది. ఈరోజు సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు భక్తులందరికీ అందాలని ఉదయమే వేములవాడ మున్సిపల్ ద్వారా పట్టు వస్త్రాలు స్వామివారు సమర్పించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయం పక్షాన కూడా ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవానికి ఏర్పాటు చేసినాం. వేద పండితులు బ్రాహ్మణోత్సవం చేత ఈ కళ్యాణోత్సవం జరగబడుతూ ఉంది. ఈ కళ్యాణోత్సవం వల్ల లోక కళ్యాణం జరగాలని వేడుకుంటున్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు ఎండు వర్గంలో సుఖమై జీవితంతో ఆనందమై జీవితంతో అష్టైశ్వర్యంతో ఆయుర్వేదంతో ఉండాలని సుభిక్షంగా ఉండాలంటే ఎలాంటి కీడు ఎవరికి రాకూడదు, ఎలాంటి ఆపద రాకూడదని ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణ సందర్భంగా వేడుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజాపాలన మరింత ముందుకు తీసుకొని పోయి ప్రజలందరికీ మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని 3 రోజుల క్రితమే సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా కొత్తగా అమలు చేస్తూ పేద ప్రజల ప్రయోజనాలతో పాటుపడుతూ అనేక కార్యక్రమాలు ఇంకా మన ముందు తీసుకొని పోయే విధంగా ఎలాంటి ఆటంకం లేకుండా కూడా ఈ ప్రభుత్వానికి సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందజేయాలని చెప్పని అందాలని సందర్భంగా కోరుకుంటూ వేలాది మంది వచ్చిన భక్తులకు స్వామివారి ఆశీస్సులు నిండుగా అందాలని చెప్పి సందర్భం కోరుతున్నా. శ్రీరామ నవమి పర్వదిన సందర్భం శుభాకాంక్షలు చేస్తారు. అందరికీ నమస్కారం.